ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మాట్లాడే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పేందంటే, నిర్దాక్షిణ్యంగా ఇప్పుడు ఈ వీళ్ళని అక్కడ ఉన్నారని చెప్పి తన మీద మాట్లాడుతుందని చెప్పి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతుందని చెప్పి 2 నెలల పైన జైల్లో పెట్టిండ్రు. తన జైల్లో ఉన్నప్పుడు పాపకు వైద్యం అందియలేక చనిపోయింది, బిడ్డ కూడా చనిపోయింది. ఇది జస్ట్ సమాజానికి తెలియాలని చెప్తున్నా. అమ్మ మాట్లాడు. నా పేరు జయమ్మన్న, వెలుగుమెట్ల నుంచి వచ్చిన. అసలు చెప్పాలన్న మాటలు రావట్లేదన్న, అట్లా మేము అట్లా కట్టుకున్నాం ఇల్లు కూల్చిన సంగతి అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు అంబేద్కర్ భవన్లో ఉంటున్నామన్న 10 రోజులు 11వ రోజు ఇది. అంబేద్కర్ భవనంలో అసలు ఎంతమంది అంటే 800 మంది పైగా ఉంటున్నాం. అసలు 2 బాత్రూములు, మగోళ్ళు ఆడోళ్ళు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు తెలుసు. అసలు మేము అక్కడి నుండి ఎప్పుడు పోతాం బయటికి, మా షెడ్లు ఎప్పుడు వేసుకుంటాం, మేము అక్కడ ఎప్పుడు పోవాలన్న ఆతృత మాకు బాగుంది. అక్రమంగా కేసులు పెడుతున్నారన్న మా వాళ్ళు. మేము మమ్మల్ని ఎక్కడ బయటికి తీసుకుపోయి మళ్ళీ అక్కడ షెడ్లు వేపిస్తారేమోనని అక్రమంగా. అసలుకి షెడ్లు ఇల్లులు కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? మేము కట్టుకున్నామన్న 10 లక్షల దగ్గర అయినాయి. మా ఇల్లు కూల్చేశారు, గవర్నమెంటే కూల్చిందిగా. అట్లా కట్టుకొని మేము ఉండలేము అని వేరే వాళ్ళకి ఆ ఖర్చుల మందం కట్టిస్తే, ఆ ఖర్చు కట్టించిన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు, పలానాయనకి డబ్బులు కట్టినా, 2 లక్షలు కట్టినా, 3 లక్షలు కట్టినా అక్రమంగా తీసుకుపోయి జైల్లో వేశారన్న నిన్న. అసలు ఎంత దుర్మార్గం అంటే, అసలు మాకు వెనక నుండి నడిపిస్తారేమోనని ముందే వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు. పార్టీ ఆఫీస్కి, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి మమ్మల్ని 10 మందిని తీసుకెళ్లారన్న. 75 గజాలు చొప్పున తుమ్మల నాగేశ్వరరావు ఇస్తాడు, తీసుకుందరు నన్ను తీసుకెళ్లారు. రాస్తాడు, వచ్చిన వాళ్ళకే ఇస్తారంట అని తీసుకెళ్ళి, మీరు ఎన్ని కట్టారు డబ్బులు, ఇదంతా స్థలాల గురించి మాట్లాడలా, మీరు ఎన్ని డబ్బులు కట్టారు, ఎంత కట్టారు. అక్కడ వరగల్ల కోటేశ్వరరావు అని ఒక ఆయన ఉంటాడన్న, ఫస్ట్ మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిండు. ఆయనే మా పార్టీలో కూడా పనిచేసిండు కొంతకాలం. అక్కడికి తీసుకెళ్ళి, మీరు ఎంత డబ్బులు కట్టారో ముందు చెప్పండి, మీరు ఎంత డబ్బులు కట్టారో ముందు చెప్పండి అని అంటే, మేము ఖర్చులు మనం ఒక 20,000 10,000 ఖర్చులకి, కరెంట్ లేదు, నీళ్ళు లేవు, అన్నిటికీ ఎట్లా వస్తాయి ఖర్చులు మనం ఇచ్చినవన్నా అని అంటే, ఈ ఖర్చులు అన్నది కట్ చేసి పలానానికి 20,000 కట్టింది అని ఖర్చులు, మేము ఖర్చులు పెట్టినది కట్ చేస్తారు, కట్టింది అన్నది ముందు పెడుతున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అన్నది? ప్రతి ఒక్క మహిళని అక్కడికి తీసుకొని, మీకు ఇందిరం ఇల్లు శాంక్షన్ అయింది, మీరు కలెక్టర్ ఆఫీస్కి రండి అని ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే ఇప్పుడు 30 మంది 40 మంది అక్కడ తీసుకెళ్ళినాక మీరు ఎంత డబ్బులు కట్టారో చెప్పండి. ఆ ముందు డబ్బులు కట్టిన సంగతి చెప్పి, ఇంకా పలానానికి ఇన్ని డబ్బులు కట్టారంట అని అంటాం, అరెస్ట్ చేయటం. ఇక అట్లా ఇప్పుడు 10 మందిని అరెస్ట్ చేశారన్న అన్యాయంగా. నమస్తే అన్న.